అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను పాలక్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. దానికోసము ఒక 5 కట్టల పాలకూర తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక 5 కట్టలు సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకో గిన్నె పెట్టేసుకుంటున్నాను. దీంట్లో ఏమేమి వేసుకోవాలంటే నేను తీసుకునే క్వాంటిటీకి ఒక పన్నీర్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. దీనికి ఒక 3 టమాటాలు పెద్దవే కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఈ పాలకూరలో కారం వేసుకోకూడదు, అంటే మిర్చి పౌడర్ వేసుకోకూడదు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 15 నుంచి 20 వరకు ఉంటాయి పచ్చిమిర్చి. ఈ పాలకూర కూడా అంతా ఇందులో వేసేసి కొంచెం వాటర్, ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఈ పాలకూర, పచ్చిమిర్చి, టమాటాస్ మొత్తము ఒక 2-3 నిమిషాలు కుక్ అయ్యే వరకు మనం ఉడకబెట్టుకోవాలి. ఉడికాక మీకు చూపిస్తాను. ఉడికైనాక ఎంత వాటర్ కావాలో అంతే వేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అయితే వంపేయద్దు. వాటర్ ఎక్స్ట్రా అయ్యేలాగా వంపేసుకునేలాగా పోసుకోవద్దు. వాటర్ అనేది దాంట్లో అన్ని ప్రోటీన్స్ అన్నీ పోతాయి. ఎంత కావాలో అంతే వేసుకోవాలి మనం వాటర్ అనేది. ఓకేనా? ఇది 2 నిమిషాలు ఉడికాక నేను చూపిస్తాను మీకు. పాలకూర, టమాటా, పచ్చిమిర్చి అనేది అంతా ఉడికిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లగా అయ్యాక మొత్తం మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఏం లేకుండా మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మొత్తం అసలు ఎక్కడ ముక్కలు అట్లా ఏం ఉండకూడదు. మెత్తగా అంటే చాలా మెత్తగా చేసేసుకోవాలి. ఇదైతే ఒక 2 నిమిషాలు చల్లగా చేసుకొని మిక్సీలో వేసుకున్నాక మిగతా ప్రాసెస్ చూద్దాం మనం. ఇంకో కడాయి అయితే పెట్టేసుకున్నాను పన్నీర్ వేయించడానికి. ఇది ఇందాక పాలకూర, టమాటా, పచ్చిమిర్చి ఉంది కదా, అది మెత్తగా ఫైన్గా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇది ప్రజెంట్ అయితే పక్కన పెట్టేద్దాము. పన్నీర్ తీసుకున్నాను నేను, ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇది ఒక ప్యాకెట్, ఇది 1/2 kg ప్యాకెట్, 500 grams. నేను ఎప్పుడు జెర్సీ తీసుకుంటాను. జెర్సీ చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా మీరు వేరే పన్నీర్ ట్రై చేసి ఉంటే జెర్సీ ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పన్నీర్ అనేది ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు మనము ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలన్నమాట. పన్నీర్ ముక్కలు అనేది మంచిగా స్లైసెస్గా కట్ చేసుకుందాం. కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను. పన్నీర్ ముక్కలు అనేది ఇందులో అన్నీ వేసేసుకుంటున్నాను. ఆయిల్లో వేసేసుకొని కొంచెము పన్నీర్ అనేది ఒక లేయర్ క్రిస్పీగా అయ్యే వరకు మనం పన్నీర్ అనేది వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అనేది యాడ్ చేశాను. ఇది ఒక లేయర్ అనేది మంచిగా గోల్డ్ కలర్ ఫామ్ అయ్యే వరకు మనము వేయించుకోవాలి. వేయగానే అయితే కలపొద్దు పన్నీర్ అనేది. ఒక 2 నిమిషాలు అయితే వేయించుకున్నాను. చూడండి, పన్నీర్ అనేది ఒక లేయర్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. తీసేసుకుంటున్నాను. అన్నీ ఇట్లానే ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. బౌల్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్నాక ఇందాక మనం పాలక్ పేస్ట్ చేసాం కదా, పాలక్ టమాటా పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ అనేది ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంటివన్నీ ఏం వేయకూడదు. కరివేపాకు, కొత్తిమీర అలాంటివన్నీ ఏం వేయకూడదు ఈ పాలక్ పన్నీర్లో అనేది. అవన్నీ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అనమాట. ఈ ముక్కలన్నీ ఇందులోకి తీసేసుకుందాము. వేస్తున్నానంటే స్పైసెస్, ఒక చిన్న చెక్క, ఒక 3 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, ఒకటి బిర్యానీ ఆకు, ఇవి వేసేసుకోవాలి ఇందులో స్పైసెస్. ఇవి వేసేసుకొని పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో. చూద్దాం మనము కర్రీ అనేది. చూడండి, ఆయిల్ అంతా కూడా మంచిగా ఫామ్ అయింది బయటకి. ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది పాలకూర, పచ్చిమిర్చి, టమాటా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందులో కారం వేసుకోకూడదు, అంటే పౌడర్ పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కారం అనేది వేసుకోకూడదు అనమాట. పొడి కారం ఉంటుంది కదా, అది వేసుకోకూడదు. పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. కొంచెము వాటర్ యాడ్ చేసేసి పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం. ఇందులో సాల్ట్ సరిపోతుంది. కొంచెము వాటర్ యాడ్ చేస్తున్నాను, సరిపోతుంది. అన్నీ కరెక్ట్గా సరిపోతుంది. కొత్తిమీర, కరివేపాకు కూడా వేయకూడదు ఇందులో. ఇది రైస్కి కానీ, చపాతీకి కానీ, రోటీకి కానీ, బటర్ నాన్కి కానీ, దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పాలక్ పన్నీర్ అనేది. పన్నీర్ ముక్కలన్నీ వేయించుకున్నాను కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను నేను. చూడండి, అంతా వేసేసి కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మనము పన్నీర్ అనేది కలిపేసుకున్నాము. ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకుందాం స్టవ్ అనేది. మనము
అయిపోయింది. స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, మనకి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది పాలక్ పన్నీర్ అనేది. ముక్క కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. చూడండి, బాగా ఉడికిపోయింది ముక్క కూడా సాఫ్ట్గా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. పాలక్ పన్నీర్ అనేది చపాతీ, రైస్, రోటీ, తందూరి రోటీ, నాన్ రోటీ, బటర్ నాన్ ఎందులోకైనా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్ బాయ్.